అధ్యాయంలో వచ్చినట్లయితే అక్కడ ఎర్ర సముద్రం కాడ ఉంటారనమాట. ఎర్ర సముద్రం దాటాలంటే వాళ్ళు ఎంతో భయపడతారు. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనకాల చూస్తే ఫరో సైన్యం. సో మన జీవితంలో కూడా ఎట్లా ఉంటాయంటే శ్రమలు అన్ని విధాలుగా మనల్ని చుట్టేసి మనం భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. సమాధానం లేకుండా అయిపోతాం. తర్వాత నిరీక్షణ కోల్పోతాము. దేవుని మీద నమ్మకం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ అరణ్యంలో నడుస్తున్నప్పుడు అనేకమైన ముళ్ళులు, అనేకమైన ఇబ్బందులు, ఫస్ట్ ఆకలి బాధలు ఉంటాయి అన్నమాట. మనం కూడా అనేకసార్లు దేవుడు మనకు సమృద్ధికి ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ సమృద్ధి కొద్దిసార్లు తగ్గినప్పుడు, మనకు కొన్నిసార్లు దేవుడు శ్రమల గుండా నడిపించినప్పుడు మనకి భయంకరమైన విశ్వాసంలో మనము ఎట్లంటే లో అయిపోతాం అన్నట్టు. ఎప్పుడైతే మనం విశ్వాసంలో లో అయిపోతామో అప్పుడు అనిపిస్తుంది దేవుడు నిజంగా మాతో ఉన్నాడా, దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడా, దేవుడు నిజంగా నా ప్రార్థన వింటున్నాడా. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు